ఈ వీడియోలో మీ అందరికీ ఒక సీక్రెట్ హాంటెడ్ ప్లేస్ గురించి చెప్తా. ఇది చాలామంది తెలియకపోవచ్చు. అలాగే ఇది ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు ఈ హాంటెడ్ ప్లేస్ ఉందని. అలాంటి ప్లేస్ జపాన్లో ఉంది. దాని పేరు ఇనునాకి టనల్. ఇది ఒక హాంటెడ్ టనల్. ఇది ఎలా హాంటెడ్గా మారిందో, అలాగే దీని యొక్క స్టోరీ ఏంటి, దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారో ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో లాగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. అలాగే ఎవరికి తెలియని కొన్ని మిస్టరీస్ కూడా నా ఛానల్లో పెడతా. అవి చూడాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇనునాకి టనల్ ఇది 1949లో అయితే స్టార్ట్ చేశారు ప్రాసెస్ చేయడం. అలాగే 1975కి అయితే ఓపెన్ చేశారు ఇనునాకి టనల్. దీన్ని అసలు చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా ట్రావెలింగ్ టైం తగ్గించడానికి మాత్రమే దీన్ని అయితే చేశారు. అయితే ఈ టనల్ స్టార్టింగ్లో అంతా నార్మల్గా ఉంది. దీనికి పేరు కూడా పెట్టారు ఇనునాకి టనల్ అని. అలా ఎందుకు పెట్టారంటే దీని పక్కనే ఒక విలేజ్ ఉంటుంది, అది కూడా ఇనునాకి విలేజ్. అందుకని దీనికి ఇనునాకి టనల్ అని పేరు పెట్టారు. అయితే స్టార్టింగ్లో అంతా నార్మల్గా ఉండేది. చాలామంది జనాలు కూడా దీన్నే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 13 ఇయర్స్ దాకా అంతా నార్మల్గానే ఉంది. కరెక్ట్గా 1988 డిసెంబర్లో అయితే ఒక వ్యక్తి అయితే చనిపోయాడు ఇక్కడ. అది కూడా కొంతమంది అతను చంపేశారు. దాని తర్వాత నుంచి కొన్ని స్టోరీస్ అయితే పుట్టుకొచ్చినాయి. అలాగే దానికి సంబంధించే ఇంకా కొంతమంది కూడా దానికి భయపడి వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే ఇంకా కొంతమంది నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు కూడా వచ్చి అందరికి చెప్పడంతో ఇంకా ఫేమస్ అయిపోయింది ఆ టర్నల్ అయితే. ఆ తర్వాత 1990స్లో ఆ టర్నల్ అయితే మూసేశారు. అది మూసేయడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. మెయిన్గా జనాలు అక్కడికి వెళ్ళొచ్చిన జనాలు ఏం చెప్పారంటే అక్కడ ఎవరో వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే వాళ్ళని ఫాలో అవుతున్నట్టు, వాళ్ళ కారు మీద స్క్రాచెస్ పడ్డట్టు, అలాగే ఇంకా చాలా అయితే చెప్పారు. అయితే ఇప్పుడు అది అసలు జనాలు ఎందుకంత భయపడ్డారో దాని ఎక్కువ ఫేమస్ అయిన స్టోరీలు ఇప్పుడు చెప్తా. నెంబర్ 1, ద మిస్టీరియస్ టెలిఫోన్. ఇది బాగా ఫేమస్ అయింది. అలా ఎందుకంటే ఆ టర్నల్ పక్కన ఉన్న కొన్ని టెలిఫోన్ బూత్కి అయితే కాల్స్ అయితే వచ్చేవి రెగ్యులర్గా. ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో ఎవరికి అర్థమయ్యే కాదు. అది ఒక మిస్టీరియస్ కాల్ కింద మారిపోయినాయి. వాళ్ళు ఫోన్ చేసి హెల్ప్ కోసం అడిగేవాళ్ళు. ఆ హెల్ప్ కోసం వెళ్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అది కూడా ఎక్కడంటే టర్నల్ లోపల. చాలాసార్లు అయితే కాల్ అయితే వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళగానే ఎవరు ఉండరు. ఇది ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ తర్వాత మెల్లమెల్లగా ఇది రోజు రావడంతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరు కాల్ చేయట్లేదని. కానీ నిజానికి అక్కడ ఎవరు కాల్ చేస్తున్నారో ఎవరికి అర్థం కాలేదు. ఇది ఒక మిస్టరీ కింద మారిపోయింది. నెంబర్ 2, మిస్టీరియస్ మ్యాన్. ఆ టర్నల్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఒక మనిషి నిలబడి వాళ్ళని చూస్తున్నట్టయితే వాళ్ళు చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అయితే చెప్పారు. తర్వాత పోలీసులు కూడా వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. దీంతో ఇది నిజమని ప్రూవ్ అయింది. వాళ్ళు ఎవరో వాళ్ళ వెహికల్స్ని చూస్తున్నట్టయితే గమనించారు. పోలీసులు కూడా వెహికల్ ఆపడం కూడా డేర్ చేయలేదు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అని చూడ్డానికి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాడు. నెంబర్ 3, కార్స్ అయితే ఈ ప్లేస్లో ఆగిపోయాయి. వాళ్ళకే తెలియదు. కొత్త కార్స్ కూడా ఈ ప్లేస్కి రాగానే వెంటనే ఆగిపోయాయి. తర్వాత ఎలాగోలాగా టర్నల్ బయటికి తీసుకొస్తే మళ్ళీ స్టార్ట్ అయ్యేవి. దీనివల్ల వీటన్ని కారణాల వల్ల ఆ టర్నల్ అయితే మూసేది వచ్చింది. ఇవన్నీ ప్రూవ్ కూడా అయినాయి. అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు చూసింది అయితే చెప్పారు, కానీ ఏ ఎవిడెన్స్ అయితే లేదు మనందరికి ప్రూవ్ చేయడానికి. ఇది ప్రెజెంట్ కూడా హాంటెడ్ టర్నల్ కింద ఉండిపోయింది. ఇప్పుడు ఇనునాకి విలేజ్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పేది ఇదే. అక్కడి నుంచి సౌండ్స్ అయితే వినిపిస్తాయని చెప్పారు. ఆ పక్క నుంచి వెళ్తే ఎవరు అరుస్తున్నట్టు, హెల్ప్ చేయమని అంటున్నట్టు అయితే సౌండ్స్ అయితే వినిపించేవి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.